అమెరికన్ గవర్నమెంట్ ఆంథ్రోపిక్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఫాబుల్ 5 అండ్ మెథోస్ 5 మోడల్స్ని అర్జెంటుగా సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ గవర్నమెంట్కి ఒక జైల్ బ్రేక్ డెమోన్స్ట్రేషన్ రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఆ రిపోర్ట్స్లో మెథోస్ 5ని స్పెసిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేసి సేఫ్టీ గార్డ్రైల్స్ బైపాస్ చేయడం చూపించారు. సింపుల్గా చెప్పాలి అంటే మోడల్ చేయకూడని పనులు చేసేలా మ్యానిపులేట్ చేయగలరు అని చూపించారు. అందుకే యుఎస్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ రేజ్ చేసి ఇమీడియట్ రిస్ట్రిక్షన్ ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఆంథ్రోపిక్ టేక్ ఏంటి అంటే ఆ జైల్ బ్రేకింగ్ టెక్నిక్ కొత్తది కాదు, ఆల్రెడీ నోన్ మెథడ్. మెథోస్ 5 కి ఎక్స్క్లూజివ్ వల్నరబిలిటీ కూడా కాదు. ఇంకా థౌసండ్స్ ఆఫ్ అవర్స్ రెడ్ టీమ్ టెస్టింగ్ చేసిన తర్వాత కూడా మోడల్ డేంజరస్ గా అన్కంట్రోల్డ్ బిహేవియర్ ఏం చూపించలేదని కంపెనీ చెప్తుంది. ఆంథ్రోపిక్ పాయింట్ ఏంటి అంటే ఒక ఐసోలేటెడ్ జైల్ బ్రేకింగ్ డెమోని బేస్ చేసుకొని మోడల్ ఓవరాల్ సేఫ్టీని జడ్జ్ చేయకూడదు అని, అండ్ ఈ జైల్ బ్రేకింగ్ మెథడ్ అన్ని ఫ్రంటైర్ మోడల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయగలవు అని, మాది చేస్తే ఆ ఫ్రంటైర్ మోడల్స్ కూడా సస్పెండ్ చేయని వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో చెప్పారు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఆంథ్రోపిక్ ఈ డిసిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. వాళ్ళు అఫీషియల్ గా చెప్పింది ఏంటి అంటే నెక్స్ట్ 24 అవర్స్ లో మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని. సో ఏఐ కమ్యూనిటీ మొత్తం ఇప్పుడు వెయిట్ చేస్తుంది యాక్చువల్ గా గవర్నమెంట్ రిపోర్ట్ లో ఏముంది, ఆంథ్రోపిక్ రెస్పాన్స్ ఏంటి, అండ్ మెథోస్ 5 ఫ్యూచర్ ఏంటి అని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు రోజు రావాలి అంటే మీకు ఏం చేయాలో తెలుసు.